పరిస్థితి ఇండియా ఎన్డీఏ కూటమి మధ్య కొనసాగుతోంది. సో ఎవరు ఆధిక్యంలోకి వస్తారు, ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది మాత్రం చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే జార్ఖండ్లో 4 పార్టీల కూటమిలు కూడా ఏర్పడ్డాయి. అక్కడ జేఎంఎం, కాంగ్రెస్తో పాటుగా ఆర్జేడీ కూడా కలిసినటువంటి పరిస్థితి. వీరందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పాటు చేస్తే భారతీయ జనతా పార్టీ, లోక్ జనశక్తి, రామ్ విలాస్ పాస్వాన్ సంబంధించినటువంటి పార్టీ, జేడీయూ, అలానే ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కూడా కలిసి ఈసారి ఎన్డీఏ కూటమిలో పోటీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫలితాలు నువ్వా నేనా అన్నట్లుగా వస్తే మాత్రం క్యాంప్ రాజకీయాలకు కూడా జార్ఖండ్ తెరలేవబోతోంది. ఒకవేళ అక్కడ నుంచి కూడా తెలంగాణకు షిఫ్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా అని తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కొంత కసరత్తు అయితే తెలంగాణలో కూడా కొనసాగుతుంది. రాజేష్ కూడా మనతో పాటు లైవ్లోకి అందుబాటులోకి వచ్చాడు. రాజేష్, ఏంటి జార్ఖండ్ సంబంధించినటువంటి ఫలితాలు చాలా టైట్గా ఉన్నాయి. అక్కడ ఏదైతే మనం ముందు కొంత సెఫాలజిస్టుల అంచనా ప్రకారం ఎన్డీఏకి కొంత అనుకూలత ఉంటుందనేటువంటి అంశాన్ని చెప్పారు. కానీ ఫలితాలు వస్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం నువ్వా నేనా అనే పరిస్థితి ఉంది. ఏంటి ఏదైతే తెలంగాణకు షిఫ్ట్ కాబోతోంది అనుకోవచ్చా జార్ఖండ్ రాజకీయం ఫలితాలు వచ్చిన తర్వాత? ఖచ్చితంగా. ఎందుకంటే గడిచినసారి మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలో ఉంటుంది. ఈసారి కూడా మహారాష్ట్రలో బీజేపీ అధికారం దిశగా దూసుకెళ్తున్నట్టుగా మనం ఇప్పటికే ఎగ్జిట్ పోల్ చూస్తున్నాం. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే నువ్వా అన్నట్లుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత ఇదే పొజిషన్ కొనసాగి టైట్గా మారితే కనుక మరొకసారి హైదరాబాదు క్యాంపు రాజకీయాలకు వేదిక కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి పరిపాలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తద్వారా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణలో రావడంతో ఒకసారిగా కాంగ్రెస్ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా గతంలోనే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించి తెలంగాణలో అధికారంలోకి రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఇతరత్ర రాజకీయ సమీకరణాల కారణంగా తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది. కానీ మొన్న గడిచినసారి ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ జార్ఖండ్ రాజకీయాలను కూడా ఈ ప్రభావం అక్కడ చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ తారుమారు అయితే కనుక ఖచ్చితంగా హైదరాబాద్ మరొకసారి జార్ఖండ్ ఎన్నికల ఫలితాలను హైదరాబాద్ వేదికగా శాసించేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మహారాష్ట్ర వైపు ఇప్పటికే మహారాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు కూడా ఇప్పటివరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ చూస్తాము. అదే విషయాన్ని మీరు కూడా ఇందాక స్పష్టం చేశారు. దాంతోపాటుగా జార్ఖండ్ ఎన్నికల విషయానికి వస్తే కనుక అక్కడ జరిగినటువంటి అంశంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ 2 పార్టీల మధ్య బలంగా ఉంది. కాబట్టి అది సాయంత్రం వరకు అలాగే కొనసాగుతుందా లేదా సాయంత్రం మధ్యాహ్నం 2:30-3 తర్వాత పూర్తిస్థాయి వేవ్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అదే జరిగితే కనుక ఖచ్చితంగా ఇవాళ నైట్గే హైదరాబాద్ వేదికగా క్యాంపు రాజకీయాలకు తెరలిసే అవకాశం ఉన్నట్లు కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇటు భారతీయ జనతా పార్టీలో ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికల్లో మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నామనేటువంటి సంతోషంలో ఉన్నప్పటికీ జార్ఖండ్లో కూడా వెనుకబడిపోయామే అనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళు ప్రధానంగా లేవనెత్తుతున్నారు. దాంతోపాటుగా మరొకసారి దేశవ్యాప్తంగా మోడీ మానియా కొనసాగుతుంది. దేశంలో మోడీకి తిరుగులేనటువంటి అంశాన్ని కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ అంశం స్పష్టం కాబోతుందని కూడా భారతీయ జనతా పార్టీ నేతలు, భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా భావిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీయాడ్ రైట్ రాజేష్, చూద్దాం. సో జార్ఖండ్ నుంచి కూడా ఎమ్మెల్యేలను క్యాంప్ రాజకీయానికి తీసుకురాబోతున్నారా, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో కూడా మనం చూద్దాం. సో మొత్తానికైతే మాత్రం ఫలితాలు ఇప్పటి వరకు చూస్తే ఎన్డీఏ 40 స్థానాల్లో, అలానే కాంగ్రెస్ సంబంధించి కూడా 37 నుంచి 40 స్థానాల మధ్య ప్రస్తుతం ఊగిసలాట అయితే కొనసాగుతుంది జార్ఖండ్లో. అక్కడ 42 స్థానాలు పైగా ఏ కూటమికి అయితే వస్తుందో వారే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ క్యాంప్ రాజకీయాలకు కూడా ప్రస్తుతం తెరలేచేటువంటి అవకాశాలు అయితే మాత్రం కొంత మనకు కనిపిస్తున్నాయి. చివరికి ఏం జరుగుతుందనేది చూడాలి. మహారాష్ట్రలో అయితే మాత్రం చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మహాయితీ కూటమి నెంబర్ని అయితే మాత్రం చేజెక్కించుకునేటువంటి పరిస్థితులే ఉన్నాయి. రఘురామ్ గారు, ఏంటి సో ఇక్కడ ఎలక్షన్ సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో పాటించినటువంటి ఒక ఫార్ములా, సరే రాజకీయ ఎత్తులు పై ఎత్తులతో పాటుగా మహిళలను ఆకర్షించేటువంటి పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. సో 1500 రూపాయలు ఆల్రెడీ ఇస్తూ వచ్చారు, దాన్ని పెంచుతామని కూడా చెప్పారు. సో దీని ప్రభావం పనిచేస్తుంది అనుకోవచ్చా? సో ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ, లేదా ఇక్కడ ప్రవేశపెట్టినప్పుడు ప్రకటించినప్పుడు దీన్ని వ్యతిరేకించారు. కానీ మహారాష్ట్రలో ఈ ఫార్ములానే ఫాలో అయినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఒకటండి, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ యొక్క పరిపాలన మీద ఏదైతే ప్రజలకి విశ్వాసం ఉంచారో ఇంకానో ఆ విశ్వాసం కొనసాగుతోంది. అదేవిధంగా మహారాష్ట్రలో మనకి చూస్తే బీజేపీ అత్యధిక స్థానాలు పోటీ చేసినప్పటికీ దాంట్లో 150-160 స్థానాలు పోటీ చేసినప్పటికీ 120 సీట్లకు దాదాపు 125 సీట్లు గెలుస్తోంది. అంటే మేజర్ సీట్లు బీజేపీ గెలుస్తుంది. అదేవిధంగా
అక్కడ ఇందాక రవి చెప్పినట్టుగా కరెక్ట్ గా చెప్పాడు. ఏదైతే పంజాబ్ లో బీజేపీతో 27 సంవత్సరాల పాటు కలిసి ఉన్నటువంటి అకాలీదళ్ళు బీజేపీని వదిలేసి బయటకు ఎప్పుడైతే వెళ్ళిందో ఆ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయి ఇవాళ కకావికలు అయిపోయింది పార్టీ అక్కడ. అదే విధంగా శివసేన 27 సంవత్సరాలు బాల్ ఠాకరేగా ఉన్నంత కాలం బీజేపీతో ఉంది. సో ఇందాక